హాయ్ హలో ఎవరివన్, ఈరోజు నా ఛానల్లో చికెను గోంగూర ఈ కర్రీని ఎలా చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చికెన్ గోంగూర కర్రీ చేయడం కోసం అయితే 2 kgs చికెన్ తీసుకున్నాను. మొన్న అయితే వీడియోలో చెప్పాను కదండి, మా ఇంటికి అయితే ఒక స్పెషల్ గెస్ట్లు అయితే వచ్చారు. వాళ్ళ కోసం స్పెషల్ డిష్లు ఏవి చేసినా కూడా నా ఛానల్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఈ రోజైతే వాళ్ళ కోసం చికెన్ గోంగూర కర్రీ అయితే చేశాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. ఇలా స్టవ్ మీద కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యే వరకు మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే టమాటోస్ కూడా యాడ్ చేశాను. ఈ గోంగూరలో టమాటోలు వేయడం ఏంటండి అనుకుంటున్నారు కదా, టమాటో ఫ్లేవర్ అనేది ఏ కర్రీలో అయినా బాగుంటుంది. ఈ చికెన్ గోంగూరలో కూడా టమాటో వేస్తే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. గోంగూరతో ఏ కర్రీస్ చేసినా కూడా చాలా బాగుంటాయండి. గోంగూర పప్పు బాగుంటుంది, గోంగూర పచ్చడిలు బాగుంటాయి, గోంగూర పీతలు బాగుంటాయి, గోంగూర చికెన్ బాగుంటుంది. గోంగూరతో ఏం చేసినా అయితే బాగుంటుంది. కాకపోతే ఇది చేసే సీజన్ అయితే కాదు. మా ఇంట్లో వాళ్ళకి గోంగూర చికెన్ అనేది చాలా ఇష్టం. సమ్మర్ సీజన్లో అయితే కొంచెం దీన్ని తక్కువే తినాలి, ఎందుకంటే గోంగూర అనేది హీట్ చేస్తుంది కదా. కాకపోతే ఇష్టపడే ఫుడ్ ఏమైనా ఉందంటే 1-2 సార్లు తినొచ్చు అనుకోండి. గోంగూర మామూలు వాళ్ళకి కూడా చాలా హీట్ చేస్తుంది. ఈ సమ్మర్లో తింటే మరీ హీట్ చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు కూల్గా ఏమైనా తీసుకుంటే బాడీకి మంచిది. అలా అని గోంగూర అయితే ఎక్కువ తినొద్దండి. నేనైతే మా వాళ్ళు ఇష్టంగా తింటారని ఇది ఎప్పుడో ఒకసారి చేయాలి కదా అని చెప్పి ఈరోజైతే మా ఇంట్లో చేసి పెట్టాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. చూసారు కదా, ఇవి టమాటోస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ పోయే విధంగా మూత పెట్టేసి అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఒక 1/2 అవర్ వరకు స్టవ్ మీద అలా పెట్టేసి వదిలేస్తే కనుక అందులో వాటర్ అంతా పోతుంది. మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలండి, ఏది ఏమైనా కానీ ఏ కర్రీ చేసినా కానీ అది కొంతమందికి సెట్ అవుతుంది. అలా అని ప్రతిదీ అందరికీ రాదు. నేను మాత్రం గోంగూరతో ఏం చేసినా కూడా కర్రీస్ అయితే బాగుంటాయని మా వాళ్ళు అయితే చెప్తారు. వాళ్ళైతే ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఈ గోంగూర చికెన్ అనేది చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ అయితే ఈ రకంగా అయిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 10 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి అయితే ఉంచితే వాటర్ అయితే ఈ రకంగా వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మాత్రం స్టవ్ పైనే ఉంచాలి. కారం ఉప్పు అనేది ఈ వాటర్ ఉండగా అస్సలు వేయొద్దు. హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అయిపోయే వరకు చూస్తే కనుక తొందరగా డ్రై అయిపోయి ఆ తర్వాత సాల్ట్, కారం, పసుపు, మసాలా కూడా వేస్తే బాగుంటుంది. ఆ వాటర్లో వేస్తే కనుక టేస్ట్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఉంచి ఆ తర్వాత సాల్ట్, పసుపు, కారం అనేది యాడ్ చేయాలి. ఈ లోపుగా అయితే నేను కడిగి క్లీన్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టినటువంటి గోంగూరని మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తాను. ఇది ఇలా కాకుండా ఇలా చికెన్ కర్రీ అవుతూ ఉండగా ఇది గోంగూరని అయితే కడిగి చిన్న పీసులుగా కట్ చేసి కర్రీలో అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు అయితే మిక్సీ పెట్టి వేసాను. అది కొంచెం ముద్దరగా అనిపించింది. ఒకవేళ కట్ చేసి వేసినా కూడా అవి ఆకులా కనిపిస్తాయని అనిపించి నాకు అది కొద్దిగా ఉడకబెట్టి దాన్ని అయితే మిక్సీ పట్టి వేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో అయితే నేను గరం మసాలా వేసాను. ఈ గరం మసాలా ఏంటంటే కొద్దిగా అల్లం, అలాగే జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్కలు అన్నీ ఒక 3 వరకు వేసి మిక్సీ పట్టేసి ఆ పౌడర్ అనేది అందులో వేయడం జరిగింది. కారం సరిపడగా వేసుకొని ఆ తర్వాత మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. చూసారు కదా, చికెన్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే వేయాలని. ఇందులో కనిపిస్తున్నది వాటర్ అయితే కదండి, ఆయిల్ అది. ఈ రకంగా చికెన్ అయిన తర్వాత ఇందులో వేసి ఇది ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే కనుక కర్రీ టేస్టీగా ఉంటుంది, అలాగే నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు మనం దాన్ని వాడచ్చు. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే ఈ రకంగా వేయాలి. వాటర్ అయితే ఇందులో కొంచెం తక్కువే వేయాలండి, ఎందుకంటే చికెన్లో వచ్చే వాటర్తోనే ఒక 20 మినిట్స్ వరకు కుకింగ్ చేస్తాం కదా. ఈ తర్వాత గోంగూర అనేది వేసేస్తాం కాబట్టి మళ్ళీ అది 1కి 10 సార్లు గరిటతో కలుపుతూ ఉండాలి. కింద అతుక్కుందంటే కనుక మాడిపోయి టేస్ట్ మారిపోతుంది కదా. అందుకనేసి మనం అది గరిటతో కలపాల్సిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ తక్కువే వేసి తొందరగా కుకింగ్ అయిపోయే విధంగా అయితే చూసుకోవాలి మనం. చూసారు కదా, వాటర్ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ వేసాను. నేను మామూలు కర్రీకి అయితే ఒక 2 గ్లాసెస్ వరకు వేస్తాను. ఇందులో 1 గ్లాస్ మాత్రమే వేసాను.
ఇది ఒక 10 మినిట్స్ కుకింగ్ అయిన తర్వాత ఈ మిక్సీ పెట్టినటువంటి గోంగూరను అయితే కర్రీలో యాడ్ చేసి ఇదంతా కలిసే విధంగా కలిపి ఇందులో వాటర్ ఇంకిపోయే వరకు కూడా ఇలా గరిటె పెట్టి స్లోగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చికెన్ అయితే కుకింగ్ అయిపోయిన తర్వాత ఈ గోంగూర వేసి జాగ్రత్తగా కలపాలి. కలిపిన తర్వాత అయితే మళ్ళీ దీన్ని తాలింపు చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ గోంగూర కర్రీ కొంచెం పులపగా ఉంటుంది కాబట్టి ఇది ఒక 2 or 3 days వరకు కూడా మనం దీన్ని సర్వ్ చేసుకుని తినొచ్చు. ఏమీ అవ్వదు. కొంచెం ఆయిలీగా అయితే చేయాలి. వాటర్ అయితే పోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుకింగ్ చేయాలి. చూసారు కదా ఆయిల్ అయితే ఎలా వచ్చిందో పైకి. ఈ రకంగా వచ్చే విధంగా మనం అస్తమానం కలపకూడదు, కానీ కింద అయితే అతుక్కోకుండా చూస్తూ ఇలా దగ్గర పడే విధంగా అయితే కర్రీ చేయాలి. కర్రీ మనం గరిటెతో కలిపేటప్పుడు ఒక చిట్కా పాటించాలండి. అదేంటంటే మనం గరిటె పెట్టి చుట్టూ తిప్పకుండా మయంగా గరిటె పెట్టి ఆ పీసులకి కలవకుండా జాగ్రత్తగా మయంగానే ఆ గరిటె నుంచి చుట్టూ అతుక్కున్నది మనం కదిపితే కనుక ఇది అతుక్కోకుండా బాగా వస్తుంది. ఇలా రౌండ్ సర్కిల్లో కాకుండా మయంగా పెట్టి జాగ్రత్తగా అతుక్కున్నదని మనం అతుక్కోకుండా చూసి తిప్పుతూ ఉంటే కనుక కర్రీ అయితే చాలా బాగుంటుంది. కింద అయితే ఖచ్చితంగా గోంగూర అనేది అతుక్కుంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే కర్రీ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో కొద్దిగా తాలింపు చేస్తే కనుక టేస్ట్ ఇంకా అదిరిపోయింది. ఫైనల్గా అయితే గోంగూర చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి.